హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించి ఒక ముఖ్యమైన తాజా సమాచారాన్ని నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేయాలనుకుంటున్నాను. ఈ వీడియోలో ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది ఎవరు చేస్తారు, ఎందుకు చేస్తున్నారు అనేది కూడా చెప్తానండి. సో వీడియోని పూర్తిగా చూడండి. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ద్వారా ముఖ్యంగా జాబ్స్ వస్తాయి అని చెప్పి చాలామంది కూడా అభిప్రాయపడుతున్నారు. అయితే వచ్చేటువంటి జాబ్స్ ఏ విధంగా ఉండవచ్చు అని నేను మీకు చెప్తున్నటువంటి వీడియో అనమాట. సో ఇది ఒక ఎక్స్పెక్టెడ్ వీడియోగా అయితే మీరు తీసుకోవాలి. నిజమైతే ఎలాంటిది లేదు, ఉండవచ్చు అనే అవగాహనతో నేను మీకు చేస్తున్నటువంటి వీడియో అనమాట. సో మీకు నచ్చితే లైక్ చేయండి లేదా స్కిప్ చేసేయండి వీడియోని, ఓకేనా. సో అలానే ఇక్కడ ముఖ్యంగా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి సంబంధించి వాలంటీర్ల ఉద్యోగాలకు సంబంధించి ఏదైనా సంబంధం ఉండవచ్చా, అదేవిధంగా ఈ సర్వే ద్వారా నిరుద్యోగ భృతి పథకానికి ఈ డేటాని లింక్ చేసే అవకాశం అయితే ఉంటుందా. సో ఇలా డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట చాలామందికి. అవన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని పూర్తిగా చూసి తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి. సో రాష్ట్ర వ్యాప్తంగా వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అయితే జరుగుతుందండి. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ద్వారా అయితే ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఇంటికి కూడా సచివాలయం నుంచి ఏదో ఒక అధికారి ఖచ్చితంగా వచ్చి సర్వే అయితే నిర్వహిస్తున్నారు. ఒకవేళ సర్వే అధికారి రాకపోయినటువంటి పక్షంలో మిమ్మల్ని ఓటీపీ అయితే అడుగుతున్నారు. సో ఈ మధ్య చాలామంది కూడా సచివాలయం నుంచి మాకు ఓటీపీ చెప్పండి అని చెప్పి కాల్స్ వస్తున్నాయని చెప్పి కొంతమంది కామెంట్స్లో పెట్టారు. కొంతమంది అసలు ఈ సర్వేనే జరగడం లేదు, ఎవరు మా ఇంటికి రావడం లేదు అని చెప్పని చెప్తున్నారనమాట. మీ ఇంట్లో ఎవరికో ఒకరి తరపున అయితే ఖచ్చితంగా ఈ సర్వే అనేది కంప్లీట్ అయ్యి ఉంటుందన్నమాట. సో అందరికీ సంబంధించిన సర్వే అందరూ కూడా చేయాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఒక్క వ్యక్తి ద్వారా మీ అందరి సర్వే కూడా పూర్తి చేసేందుకు అవకాశం అయితే ఉంటుంది, ఓకేనా. సో ఆల్మోస్ట్ సర్వే అనేది దాదాపు ఒక 35 to 40% మధ్యలో అయితే కంప్లీట్ అయిపోయిందన్నమాట. పూర్తి స్థాయిలో అయితే ఎక్కడా కూడా కంప్లీట్ కాలేదు. ఈ నెలాఖరు లోపల పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయాలని చెప్పి సచివాలయం అధికారులకు అయితే ఆదేశాలు వెళ్ళినట్లు సమాచారం. సో ఇక వివరాల్లో కనుక వచ్చినట్లయితే మెయిన్గా ఈ సర్వే ద్వారా ఫస్ట్ మిమ్మల్ని అడిగేటువంటి ప్రశ్నలు, మీ ఇంట్లో ఎవరైనా చదువుకొని ఉన్నారా, ఒకవేళ చదువుకొని ఉంటే సో వాళ్ళు ఏదైనా ఉద్యోగం చేస్తున్నారా, ఒకవేళ ఉద్యోగం చేస్తున్నట్లయితే వాళ్ళు ఇంటి దగ్గర నుంచి చేస్తున్నారా లేదా కంపెనీకి వెళ్ళి చేస్తున్నారా. సో ఇలా కొన్ని ప్రశ్నలు అయితే దాదాపు ఒక 15 ప్రశ్నలు అయితే ఉంటాయన్నమాట. సో అవన్నీ కూడా కంప్లీట్ అయితే మీకు సర్వే అనేది పూర్తయినట్లు. సో ఇక్కడ ముఖ్యంగా ఈ యొక్క సర్వే ఆధారంగా చాలా డేటా అనేది కలెక్ట్ చేస్తుందండి గవర్నమెంట్. సో ఇక్కడ ముఖ్యంగా ఒకవేళ మీ ఇంట్లో ఎవరైనా సరే చదువుకొని ఉద్యోగం కోసం ట్రై చేస్తూ ఉన్నట్లయితే, ఒకవేళ గవర్నమెంట్ ఐటీ ఫీల్డ్లో లేదా ఇతర ఫీల్డ్ నుంచి అయితే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే మీరు ఇంటి దగ్గర నుంచే చేస్తారా లేదా అనే దాని కొరకు ఈ డేటా అనేది తీసుకుంటుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అంటే ఇదేనమాట. సో ఇంట్లో ఎవరైనా ఉన్నట్లయితే ఇక్కడ మగవాళ్ళు కావచ్చు, ఆడవాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే 18 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే ఆ ఫెసిలిటీస్ అన్నీ ఆ ఇంట్లో వాళ్ళకి ఉన్నాయా లేదా అనే ఉద్దేశంతోనే ఈ సర్వే అయితే జరుగుతుంది. సో ఇక్కడ మీరు జిల్లాల వారీగా సర్వే ఎక్కడెక్కడ ఎంతవరకు పూర్తయింది అనేది కూడా చూసుకోవచ్చు అనమాట. చాలా క్లియర్గా అయితే ఇచ్చున్నారు డేటా అంతా కూడా. సో అయితే ఫ్రెండ్స్, ముఖ్యంగా ఇక్కడ నాకు కొన్ని వచ్చినటువంటి డౌట్స్ మీకు కూడా రావచ్చు. సో నేను మీకు ఇప్పుడు చెప్తాను చూడండి. నాకు వచ్చినటువంటి కొన్ని డౌట్స్ అయితే చెప్తాను. సో ఇక్కడ ముఖ్యంగా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ద్వారా డేటా అనేది ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందో మీరు ఇక్కడ గమనించవచ్చు. సో రాష్ట్ర ప్రభుత్వము నిరుద్యోగ భృతి అనే కొత్త పథకాన్ని అయితే లాంచ్ చేస్తామని చెప్పింది. అయితే ఇక్కడ ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ద్వారా ఎవరెవరు ఇంట్లో చదువుకుంటున్నారు అనే డేటాని కలెక్ట్ చేస్తుంది. సో ఇక్కడ నిరుద్యోగ భృతి ఎవరికి ఇస్తారు? సో చదువుకొని ఖాళీగా ఉన్నటువంటి వాళ్ళు, ఉద్యోగ అవకాశం కోసం ట్రై చేస్తున్నటువంటి వాళ్ళకైతే నిరుద్యోగ భృతి అనేది ఉపయోగపడుతుంది అనమాట. సో అర్హత మెయిన్గా అదే పెడతారనమాట. సో ఈ డేటా అనేది ముందస్తు జాగ్రత్తగా ఆల్రెడీ సర్వే అయితే జరుగుతుంది కాబట్టి సో ఇక్కడ ఈ డేటాను తీసుకొని ఈ యొక్క నిరుద్యోగ భృతి పథకానికి లింక్ చేస్తే సో డైరెక్ట్గా బెనిఫిషరీస్ అయితే వచ్చేస్తారు. లబ్ధిదారులు ఎవరెవరు అనేది చాలా ఈజీగా, అంటే ఈ యొక్క ఎవరి సహాయం లేకుండా డైరెక్ట్గా అయితే రిపోర్ట్ అనేది ఆన్లైన్లో అప్లికేషన్స్ లేకుండా ఇలా డైరెక్ట్గా అయితే వచ్చేస్తుంది. సో దీని కొరకు కూడా ఈ సర్వే ఉపయోగపడవచ్చు. నాకు వచ్చినటువంటి డౌట్ అయితే ఇది, మీకు కూడా ఇప్పుడు ఈ యొక్క డౌట్ అనేది రావచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు గవర్నమెంట్ ఒకవేళ ఆపర్చునిటీస్ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ద్వారా ఏదైనా ఉద్యోగ అవకాశాలు కల్పించాలనుకుంటే సో ఇక్కడ గవర్నమెంట్ ఏం చెప్పింది, ఎన్నికల మేనిఫెస్టోలో వాలంటీర్ల ఉద్యోగాలను తీసేయం, కొనసాగిస్తామని చెప్పింది. ఒకవేళ భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి, నిరుద్యోగులు తక్కువ మందిగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం
ఉద్యోగిత పెంచాలి అనే ఉద్దేశంతో కనుక ఒక మంచి నూతన కార్యక్రమం ద్వారా వాలంటీర్లను వార్డు సేవకులుగా గ్రామ సేవకులుగా కనుక తీసుకున్నట్లయితే సో ఇక్కడ ఉన్నటువంటి డేటా బేస్ చేసుకొని సో వాలంటీర్ల ఉద్యోగాలు కూడా ఇవ్వవచ్చు. నాకు ఈ డౌట్ కూడా రావడం జరిగిందనమాట. సో ఈ సర్వే ద్వారా ఈ విధంగా జరగవచ్చు. ఒకవేళ ఈ రెండూ కాదనుకుంటే రాష్ట్ర ప్రభుత్వము స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అనుకుంటే ఖచ్చితంగా కల్పించవచ్చండి. సో ఈ విధంగా కొన్ని రకాల డౌట్స్ అనేవి చాలామందికి ఉన్నాయి. ఈ సర్వే ద్వారా జాబ్స్ అయితే వస్తున్నాయి అంటున్నారు, ఎప్పుడు వస్తాయి, దానికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఏంటి, జీతం ఏంటి, ఇలా డౌట్స్ చాలామందికి ఉన్నాయన్నమాట ఈ సర్వే మీద. సో దీని మీద పూర్తి సర్వే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక కొత్త పాలసీ అనేది తీసుకువస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారనమాట. సో నైబర్హుడ్ వర్కింగ్, కోవర్కింగ్ అనేది సో పరస్పరంగా ఎవరెవరు వర్క్ షేర్ చేసుకుంటారు, ఇలా ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో భాగంగా వచ్చేటువంటి ఉద్యోగాలు అయితే ఉంటాయని చెప్పి చెప్తున్నారండి. సో ప్రస్తుతానికైతే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది కేవలం ఇంట్లో ఎవరెవరు చదువుకుంటున్నారు, సో వారికి సంబంధించిన విద్యార్హత ఏ విధంగా ఉన్నది అని చెప్పి మాత్రమే ఈ సర్వే అయితే జరుగుతుంది వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించి. సో ఇక్కడ బయోమెట్రిక్ అనేది తీసుకుంటారు, లేదా ఫేషియల్ ద్వారా అంటే ఫోటో అనేది తీసుకొని కూడా సర్వే అయితే పూర్తి చేస్తారు. ఓటీపీ కూడా అడిగి ఓటీపీ ద్వారా కూడా సర్వే అయితే పూర్తి చేస్తున్నారనమాట. ఇక్కడ చాలామంది సచివాలయం ఉద్యోగులు, చాలామంది అంటే కాదు, కొంతమంది ఉద్యోగులు ఏ విధంగా ఉన్నారంటే సో డైరెక్ట్గా వాళ్ళు సచివాలయం నుంచే ఓటీపీల ద్వారా అయితే ఈ సర్వే అయితే పూర్తి చేసేస్తున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. సో ఇదండి వాలంటీర్లకు సంబంధించి వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించి ఉన్నటువంటి అప్డేట్. ఇకపోతే ఫైనల్ టచ్గా వాలంటీర్లకు సంబంధించి లేటెస్ట్గా ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో వాలంటీర్ల మీద చర్చ అయితే జరిగిందండి ఈరోజు అసెంబ్లీలో. సో దానికి డోలా బాల వీరాంజనేయ స్వామి వచ్చేసి ఒక మాట అన్నారనమాట. సో అది ఏమన్నారనేది ఇప్పుడు మనం ఇక్కడ క్లియర్గా అయితే చూద్దాము. సో గ్రామ వార్డు వాలంటీర్లపై మంత్రి డిబివి స్వామి అసెంబ్లీలో క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం వాలంటీర్లు ఎవరు పనిచేయటం లేదని స్పష్టం చేశారనమాట. సో వీరిని 2023 ఆగస్టు వరకే కొనసాగిస్తూ గత ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందని గుర్తు చేశారు. ఆగస్టు తర్వాత వాలంటీర్ల పదవి పొడిగింపు గత ప్రభుత్వం జీవో అయితే ఇవ్వలేదని తెలియజేశారు. తమ ప్రభుత్వం వచ్చాక వాలంటీర్ల విధుల నుంచి ఉంటే రెగ్యులైజేషన్ చేసేవాళ్ళమని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ మాటకు ముందు ఎన్నికలకు ముందు ఒక మాట వచ్చింది, ఎన్నికల తర్వాత ఒక మాట వచ్చిందని ఇక్కడ స్పష్టమైతే అవుతుంది. సో అంతకుముందు ఏం చెప్పారు, వాలంటీర్లను తీసివేయమని చెప్తున్నారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు, గత ప్రభుత్వం కంటిన్యూ చేయలేదు, మేము ఎందుకు కంటిన్యూ చేస్తామని చెప్తున్నారు అనమాట. సో మొత్తానికి వాలంటీర్ల ఉద్యోగాలకు సంబంధించి గందరగోళమైన పరిస్థితి ఆల్రెడీ ఎప్పటి నుంచో క్రియేట్ అయ్యి ఉంది. సో దీని గురించి ప్రత్యేకమైన ప్రస్తావన అనేది తీసుకురావాల్సిన అవసరం లేదు. ఆల్మోస్ట్ హోప్ అనేది కోల్పోయారనమాట, వాలంటీర్ల ఉద్యోగాలు వస్తాయని వాళ్ళు కూడా. సో ఇదన్నమాట. సో దీంట్లో ఈ యొక్క ఉద్యోగాల్లో భాగంగా ఈ ఉద్యోగాలు వస్తాయని చెప్పాను కాబట్టి సో దీనికి సంబంధించిన సమాచారాన్ని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా అయితే తెలియజేశాను. మీకు ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి ఫ్రెండ్స్, అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.